గెన్ రా. ఓకే వచ్చింది గైస్. నేను 102. అరే అయితే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డియాక్స్ గేమర్. సో ఏం లేదు గైస్, మళ్ళీ వీడియో చేసి చాలా రోజులు అయింది అని మీకు కన్సంట్రేషన్ గా వీడియో పెడుతున్నాను. కాకపోతే నేను ఆఫ్లైన్ వర్క్ ఎక్కువ చేసి దాన్ని రికార్డ్ చేయట్లేదు. సో అందుకనే ఈ రోజు నుంచి మనం అయితే ఆఫ్లైన్ లో ఏం చేసామన్నది కూడా వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది మనమైతే ఈ సో అన్న బాధ ఒకటి ఒక్కలాగా. సర్లేండి గైస్, ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు ఈ టవర్ దగ్గరికి వచ్చాం. అసలు మనం ఎక్కడున్నాం అంటే మ్యాప్ పాయింట్ ఓపెన్ చేస్తే, సో నేను ఏదో మామూలు బుడ్లెట్ సేలో పడినట్టు ఇలా వస్తే నాకు ఇలాగ ఇది వచ్చింది అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఇది కొత్తగా యాడ్ చేసిన ఐలాండ్స్ కదా, అంటే అప్డేట్ లో యాడ్ చేసాడు గైస్ ఇది. సో అప్డేట్ లో అంటే మీకు తెలిసే ఉంటుంది కానీ, అయితే ఇది అయితే ఈ టవర్ ని డిఫ్యూట్ చేయాలి. ఎందుకంటే నాకు కొన్ని టెక్నాలజీ పాయింట్స్ లో కొన్ని టవర్స్ ని అన్ని టవర్స్ ని డిఫ్యూట్ చేస్తేనే మనకైతే అన్లాక్ అవుతాయంట. దాంతో పాటు ఇంకా బాస్ బాల్స్ ని కూడా పట్టుకోవాలన్నాడు. అండ్ బూషీని అయితే నేను పడేసుకున్నాను గైస్. అది రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను, అంటే ఆ టైంలో రికార్డ్ అవ్వలేదు గైస్, సారీ గైస్. సో మనం ఇంత సోదంతా ఆపేసి ఇంకా అక్కడికి వెళ్దాం. సో నేనైతే ఎంత దూరం ఎందుకు వచ్చానంటే ఇక్కడ సల్ఫర్ కూడా ఎక్కువ ఉంది. కాకపోతే మనకి ఒకసారి వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది గైస్. చెప్పాలంటే ఇప్పుడు ఆ సల్ఫర్ తీసుకున్నానంటే అయిపోతాను అనమాట. ఎందుకంటే నా దగ్గర ఇందాకే మిటియర్ పడింది, మిటియర్ మైన్ చేశాను అనమాట. సో మిటియర్ అంటే మీకు తెలియాలంటే ఇగోండి ఇది ఏదైతే ఇగో ఈ ఓర్స్ వస్తాయి అనమాట. సో మిటియర్ పడినప్పుడు మైండ్ చేయండి గైస్, మీకు చాలా అవకాశం దీని వల్ల మనకి ఏయో వస్తాయి అన్నారు. నాకు తెలీదు అవి ఇప్పుడు అన్లాక్ అవ్వేమో. నేనైతే ఇప్పుడు లెవెల్ 30కి అయితే వస్తాను. అండ్ ఇదే బాస్ టవర్. అబ్బా ఏం లాగ్ అయింది గైస్, మీకు కనిపించుండదు, వీడియోలో కనిపించదు మాక్సిమం. అంటే ఎందుకంటే నాకు తెలియదు గైస్, వీడియోలో కనిపించదు ల్యాగ్, మామూలుగా చూస్తుంటే కనిపిస్తుంది ల్యాగ్. అండ్ ఇదైతే అన్లాక్ చేసుకున్నాం పారిపోవడానికి ఇంటికి ఓడిపోతే కనుక. సో ఇక్కడ సల్ఫర్ ఎక్కువ ఉంది, మళ్ళీ వచ్చి కలెక్ట్ చేద్దాం. అదేంటి ఫైర్ ఫాల్స్ అవి ఉన్నాయి, కానీ ఇప్పుడు నా హార్మర్ దీనికి తట్టుకుంటుందో లేదో నాకు తెలియదు. అంటే ఎందుకంటే నాది హీట్ రెసిస్టెన్స్ అయినా సరే చెప్పలేం. ఇక్కడ టైం రా, టెంపరేచర్ అయితే బాగా హీట్ లోకి వెళ్ళిపోయింది. అండ్ సర్లే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ కూడా తీసుకుందాం, మన క్యాప్చర్ రేట్ పెంచుకోవచ్చు. ఆల్రెడీ లెవెల్ రే ఎందుకు అంతసేపు నొప్పుతావు. సో కీస్ అయితే కొంచెం నాకు హార్డ్గా అనిపిస్తుంది. సో దీని ఎంట్రన్స్ ఎట్ ఉంది, 10 minutes-లో దీన్ని డిఫ్యూట్ చేయాలంట. కలుద్దాం. ఎఫ్ నొక్కాలి కదా, ఎఫ్ నొక్కాను. ఎఫ్ను హోల్డ్ చేసి పట్టుకోవాలా, సారీ బాబు మర్చిపోయాను. కన్ఫామ్ నాకు ఎందుకో భయం వేస్తుంది గైస్. 2 days-లో దబ్ అంటుంది. ట్రైలర్ స్కిప్ కొడతాను, అయినా మీరు చూస్తారు కదా ట్రైలర్. సారీ గైస్ ఇంట్రో. అండ్ చూడండి మీరు ఇంట్రో ఫైర్ ఫాల్ అనమాట. అబ్బా పాప పీచి శీల బాగా డాన్స్. ఓ అబ్బాయా పాప పీచి శీల లాగా వేసుకుంటేనే ఏం వదులుతున్నాడు వీడు ఫైర్. నాకు తెలిసి ఇది ఫైర్ ఐలాండ్ కాబట్టి అబ్బా ఈ ఫాల్ ని పట్టుకోవాలి గైస్, ఎలక్ట్రికల్ ఫాల్ ని. ఎందుకంటే ఇది బాస్ ఫాల్స్ వచ్చి నేను అయిపోతానేమో అని నాకు డౌట్గా ఉంది. పర్వాలేదు. సో సరే ట్రయల్. ఓకే మనం అయితే ఇప్పుడు మనం ఎల్లతో వదిలి వెళ్ళి కొట్టాడు గెన్నం. అరే గెన్ రావే 102. అరే అయితే బొస్కాకి గైస్ అయిపోయింది మన పని, మన బతుకు అయిపోయింది. అయిపోయింది మన బతుకు అయిపోయింది. ఎందుకంటే ఇది నేను ఇంకా సింపుల్ గా అయిపోద్దేమో అనుకున్నాను. అబ్బా దీన్ని ఏదో ఒకలాగా లేపుతామంటే అబ్బా కొట్టాడండి. వీళ్ళని కొట్టాలంటే ఇది పెంకిన్ గడి పనికిరాడు. పెంకిన్ గడి హెల్త్ అప్పుడే అయిపోయినట్టు. ఓకే ఒకసారి అందించాను. నువ్వు వెళ్ళి కొట్టుదండి, ఎందుకంటే నీకు పరిచయం ఉంటాయి. నాకు తెలియదు తెలుసు ఇది ఎంత స్ట్రాంగ్ అని తెలిసి ఉంటే నేను వచ్చి వండే కాదు. అరే బుల్లెట్ లేవు గేస్, సారీ గేస్. రీలోడ్ కొట్టడం మర్చిపోయి ఎన్నో ఏమి మీరేసి ఇంకా యార్ దాన్ని పడుతుంది, దీనికి మాత్రం మిస్ అవుతుంది. దీన్ని ఎలాగా చెప్తాను. రీలోడ్ కొట్టి ఈ కవర్లో ఉండాలి. దీనికి అమ్మ 69,000 హెల్త్. ఇలా అయితే ఇంక అయినట్టే మనకి. మనం అయితే అయిపోయాం గైస్. ఇంకా ఏ 10,000 ఉంటుందేమో కొట్టేయచ్చు అని అనుకున్నాను. అండ్ ఈ టైమర్ అయ్యే లోపల దీన్ని చంపేయాలి గైస్, లేదంటే మాత్రం అని అవ్వదు. నాకు తెలీదు
అరే ఏంట్రా ఇది, బుల్లెట్లన్నీ బొక్క పడుతున్నాయి నా దగ్గర. అసలే ఇంటికాడ కూడా బుల్లెట్ సెట్ రాలేదు, ఏమో ఎట్టి 51. అరే కాల్ పెట్టాను. అరే రే ఏంటర్ కొంటారు, విండో నొక్కి. అరే కొంటారు చూసారుగా, కంగారులో ఏం నొక్కిందో నాకే అర్థం కాలేదు కేసు, ఏమనుకోకండి. ఒరే ఏంట్రా ఇంకా 72,000 ఉంది ఈ పైన కూడా. 2 డ్యామేజ్ తెప్పుతుంది అనుకుంటున్నాను. దాన్ని చూసింది వెళ్ళి కొట్టమ్మా దాన్ని. అరే మనం విండో ఎందుకు నొక్కుతున్నాను రా, సారీ గైస్. కంట్రోల్ విండో బటన్ నొక్కినే ఉంటాయి కదా, సో అది ఆ అలవాటు నేను నొక్కేస్తున్నాను. బాబా రేపు బయటికి రారా, బయటికి రా. అక్కడ కొట్టుకుంటారేంటి రైలు. అయిపోయింది నా బాల్, అయిపోయింది 110. రే రే వెళ్ళరా ఎల్లు. సో కొన్నిసార్లు ఇటు ఆగిపోతున్నాడు గైస్, ఎందుకో తెలియదు కానీ. వేసాడు వేసాడు వేసాడు, వెళ్ళరా అవుట్ ఆఫ్ ఏమో కానీ. అమ్మ బాబోయ్ జస్ట్ మిస్. ఏంట్రా ఇటు హెల్త్ ఇప్పుడు వచ్చి మనం 4,000 తగ్గించాం అంతే గైస్. బుర్రపాడు కేసి వీడిని ఏదో పెట్టుకోకూడదు కేసి. అయిపోయాను నేను చచ్చిపోయాను, నాకు తెలిసిపోతుంది. సో ఐ క్యాన్ పాల్ని అయితే మార్చాలి, బట్ వీడు నన్ను గుర్తుతాడే అయిపోతాను. ఎందుకంటే పాల్ మార్చి టైం కూడా ఇవ్వట్లేదు వీడు, నా వెనకాల పడుతున్నాడు వీడు. అయిపోయింది నా బతుకు, అయిపోయింది. చి నేను అనుకోలేదు గైస్ ఇంత లెవెల్ అని. సర్లే ఎందుకు రాస్తాయి ఈ వాయిస్. ఏం చేస్తాం గైస్, దాన్ని చాలా వరకు డ్యామేజ్ చేసాం. కాకపోతే ఏం చేస్తాం, మనకి ఈ ఆడు అంత లెవెల్ అని నాకు అర్థం కాలేదు. సర్లేండి ఏం చేస్తాం, అయ్యింది ఏదో అయ్యింది. అరే ఇక్కడికి వచ్చేనేట్రా నేను బేస్కి వెళ్ళకుండా. చీ 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 చీ. సో గైస్ నేను చేయలేను గైస్. సో బేస్ అయితే చూడొచ్చు, ఇరికించి ఇరికించి ఏదో పెట్టాను. ఇదా నాకు తెలిసిరా అడుగు. అది నాకు తెలుసురా. సో గైస్ దీనివల్ల యూజెస్ ఏంటంటే, నాకు తెలిసిన మట్టుకి స్పీడ్ పెరుగుద్దేమో. ఇది మీరు కూడా చెప్పండి ఏంటన్నది, నాకు కూడా ఐడియా లేదు ఏంటన్నది. అంటే మనం ఏమి ఇచ్చిందంటే మైనింగ్ ఇచ్చింది, కూలింగ్ ఇచ్చింది, ఇంకా ఇది ఎట్టుకోవడం వల్ల లాభాలు ఏంటి అన్నవి మీరు చెప్పితే నేనైతే చూద్దాం అనమాట. అది అవి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఏమో. అండ్ ఇదైతే ఎట్టాను, మీరు ఆల్రెడీ ముందు ఎపిసోడ్లో చూసే ఉంటారు. ఇది వచ్చి డేంజర్ గేస్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం కనుక ఇది ఎఫ్ నొక్కితే, మామూలుగా ఎఫ్ నొక్కుతాను చూడండి. ఎఫ్ నొక్కామంటే మనకి ఇది ఒకటే అన్లాక్ అయ్యి ఉంది, ఎందుకంటే మనం లెవెల్ పెంచుకోవాలి. లెవెల్ పెంచుకుంటే సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది అయితే మనకి ఎన్ని ఐటమ్స్ వస్తాయి అంటే ఇక్కడ ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఏషియన్ కోర్ ఒకటి, ఇంకా మష్రూమ్స్ ఒకటి, ఇంకా అదే ల్యాంబ్స్ మోస్టర్స్, అదే ఇంకా పాల్ ఫుడ్, ఇంకా స్మాల్ సోల్స్, ఇంకా ఇవి వస్తాయి గైస్, ఇవన్నీ వస్తాయి. అదే సెకండ్ దానికి వెళ్తే మనకి మెగా స్పియర్స్, గిగా స్పియర్స్, ఏషియన్ కోఆర్డినేట్ అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. కాకపోతే ఇది అన్లాక్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏం చేయాలంటే ఇంకొంచెం చూడండి, డిఫ్యూట్ బాస్ ఫైర్ ఫాల్ అసెంబ్లీ, అదే ఆల్ టవర్స్. అంటే మనం ఆల్ టవర్స్ ని డిఫ్యూట్ చేస్తే ఇది అన్లాక్ అవుతుంది. అండ్ ఇది వచ్చి డిఫ్యూట్ అట్ ఏ బ్రదర్స్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ పవర్ టవర్. అంటే ఇప్పుడు మనం వెళ్ళాం కదా గైస్, ఆ టవర్ని కనుక డిఫ్యూట్ చేస్తే లెవెల్ 3 అన్లాక్ అవుతుంది. ఇది వచ్చేసి ఫైర్, అంటే అదే ఫైరా ఫ్రీ పాల్ అంటే ఫ్రీ పాల్స్ అంటే ఇప్పుడు ఏంటంటే చెప్పాలంటే మీకు స్ట్రెచ్చర్స్ లోని ఇంకా బయట బాసెస్ ఉంటాయి కదా, ఆ బాసెస్ ని పట్టుకోవాలనుకుంటా. నాకు తెలీదు, మీరు కామెంట్ చేయండి ఇది ఏంటన్నది. డిఫ్యూట్ అని ఉన్నాయి, అన్ని డిఫ్యూటే.
అండ్ ఇది నొక్కాక మనం అయితే ఇక్కడ పాల్స్ ని అయితే పెట్టాలన్నమాట. మనం ఇక్కడ పాల్స్ ని యాడ్ చేస్తే అవి వెళ్ళి డేంజర్ లోకి వెళ్ళి ఫైట్ చేసి మనకైతే మనకి ఆ ఐటమ్స్ వస్తాయి, అన్న ఐటమ్స్ అన్ని తీసుకొస్తాయి. సో అంతే. సో ఇప్పుడు మనం ఏం పెట్టాలంటే చెప్తాను చూడండి. సో వీడిని సో ఇంకోండి ఇక్కడ వచ్చింది చూసారా. సో ఇలా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ 5% అండ్ తీసేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ నొక్కాలి. సో వీడిని అండ్ చూసుకోవచ్చు ఇక్కడ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. బాస్ పాల్స్ ని పంపితే ఇంకా పెరుగుద్ది. సో ఈ నక్కగడిని ఈ బోర్డ్ గైస్ చూసారు కదా అలా అయితే పంపాను. సో ఏంటంటే వాళ్ళ పంపడం వల్ల ఇక్కడ ఇదైతే ఫుల్ అవ్వాలి. సో వాళ్ళని పంపినంతలో స్పీడ్ గా అవ్వదు డెంజన్ అయితే. ఇది వచ్చి డెంజన్ అండ్ పాల్ ట్రైనింగ్స్ అనమాట. అంటే పాల్ ట్రైన్ అవుద్ది. అరే లాగ్ అవుతుంది గైస్. సర్లే ఇప్పుడు మన దగ్గర కూర్చుంది. అండ్ మనం ఇప్పుడు ట్యాబే కదా పట్టాలి, మర్చిపోయాను గైస్. సో ఇదైతే కింద పడేద్దాం. అండ్ ఒక సో చూద్దాం ఉండండి. పడిపోయింది అనుకున్నాను. ఓకే మనకి ఇంకా ఈ సీట్స్ కూడా అక్కర్లేదు. ఇవి అయితే ఫాస్ట్ గా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయాలి గైస్. సో మీకు హనీ కావాలంటే హనీబీస్ కూడా పట్టుకున్నాను గైస్. నేను మర్చిపోయాను చెప్పడం. సో చూడండి ఈ ఈ సారీ ఈ బేస్ లో పెట్టలేదు, ఆ బేస్ లో పెట్టాను. సో ఆ బేస్కి వెళ్ళాలని ఎక్కడి నుంచి వెళ్ళాలి అండ్ మనం అయితే ఎక్స్ట్రా ఇంకో బేస్ పెడదాం అనుకున్నాం గైస్ మైనింగ్ గురించి అని. సో ఇంకో బేస్ పెట్టాలంటే మన బేస్ లెవెల్ పెరగాలంట. సో ఎంత లెవెల్కి వెళ్తే మనం రెండో బేస్ పెట్టుకోగలుగుతామో చెప్పండి గైస్. సో మీకు ఇప్పుడు ఎఫ్ నొక్కి చూపిస్తాను చూడండి. ఇదిగోండి బాస్ అనమాట. ఈ బాస్ అయితే నాకు అది చూపించిన దగ్గర లేడు. సో మ్యాప్ పాయింట్ ఓపెన్ చేస్తే మీకు బాస్ అంటే ఎక్కడ నుంచి ఇంకోండి గైస్ బూసి దీన్ని పడేసుకున్నాను. చెప్పాను కదా మీకు ఫాస్ట్ ట్రావెల్ పక్కన ఉంది. ఏంటబ్బా అని చెప్పి పట్టుకున్నాను. అండ్ ఇది అయితే పట్టుకోలేదు, వెళ్ళలేను. కాకపోతే ఇలా వచ్చేసాను. ఎందుకు అన్ని ఇప్పుడైతే ఈ మూడిట్లో ఈ 3 బాసుల్ని పట్టుకున్నదైతే వీడియో వస్తుంది. అంటే ఏదో బాసులు గైస్, ఎందుకంటే టవర్ ఓడిపోయాం కాబట్టి. అండ్ ఇది బూసిది. ఇది వచ్చి ఎలక్ట్రికల్ పాల్ అనుకుంటా. యూనికాన్ అంట దీని పేరు. యూనికాన్ యూని లైట్ అంట, యూని వాల్ట్ అంట. సో నాకు ఇంగ్లీష్ అంతగా రాదు కదా ఏమనుకోకండి. అండ్ ఇదిగోండి ఈడు ఉన్నాడు కదా, ఈడు అదే కింగ్ అనమాట. అంటే ఇప్పుడు బీ కింగ్ అనమాట. ఈడు బీ కింగ్ గాడు మనకి ఇక్కడ ఈ ప్లేస్ కి ఎన్ని సార్లు తిరిగినా దొరకలేదు. కానీ ఆడు ఎక్కడ దొరికాడు చెప్తున్నా గైస్. ఈ ఏరియాలో దొరికాడు. ఇక్కడ టెలిపోర్ట్ ఉంది కదా ఫాస్ట్ ట్రావెల్, ఇక్కడ ఈ ఏరియాలో, అంటే ఈ ఏరియా కాదు ఇక్కడ ఏరియా, ఇక్కడ దొరికాడు. అండ్ ఇక్కడ ఇంకో బాస్ ఎవడో రివ్యూ అయ్యాడు, నేను చూడలేదు. వీడు కూడా ఎలక్ట్రికల్ పాల్ అయినా కాదు, వీడికి ఏదో పాలు మనకు తెలియదు, అంత ఐడియా లేదు. సో అండ్ ఈడైతే పట్టుకున్నాను. కాకపోతే ఇక్కడ టిక్ ఎందుకు రాలేదు మీకు అంటే ఇక్కడ వెళ్ళాడు. ఆ ప్లేస్ లో కనిపించట్లేదు గైస్. చాలా సార్లు వెళ్ళాను ఆ ప్లేస్ కి. ఇప్పుడు వచ్చి 100 సార్లు అక్కడే ఆగాను. స్పాన్ అవుతారు కదా అంటే వీడికంటే సపరేట్ స్ట్రెచ్చర్ ఉండదు, బయటనే స్పాన్ అవుతారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే బయట ఏది ఇది ఉంటది గైస్, మేముత్రస్యాల అదే మేముత్రస్యాలగో అది అలాగే. ఇంకా మేముత్రస్య కాకుండా ఇంకోటి కూడా వస్తాడు. ఆడి పేరు వచ్చి ఆడు
జిలెట్ అనమాట. జిలెట్ గార్డ్ ఎలాగో, ఇంకా మీకు అదే అది ఏంటంటారు, ఇది దీని పేరు ఏంటంటారు అంటే జార్మెంటాడు. ఇలాగే బయట స్పాన్ అవుతాడు. సో బయట స్పాన్ అయితే నేను ఆయన పట్టుకున్నాను 29 లెవెల్ అనమాట మనవాడిది. ఇప్పుడు సో ఇప్పుడైతే వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది. సో మనకైతే ఎవరిని పట్టుకోవాలంటే, సో ఈ అయితే మార్చాలి గైస్, పని అవ్వట్లేదు వీళ్ళ వల్ల. అంటే ఈ పెన్పిన్ కూడా బాగానే అటాక్ చేస్తున్నాడు, కాకపోతే ఇంకా పెంచాలి గైస్. ఇంకా మంచి పాల్స్ మనం పట్టుకున్న పాల్స్ లో మంచి ఇట్టుకోవాలి. అండ్ దాంతోపాటు అండ్ ఎలక్ట్రికల్ పాల్. సో ఎలక్ట్రికల్ పాలు పట్టుకున్నాక దీన్ని అయితే తీసేస్తాను. అది ఎలక్ట్రికల్ పాలు ఏ పాలో నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను గేమ్ ఆడే చాలా రోజులు. అంటే ఆ పాల్స్ గేమ్ అంటే ఈ గేమ్ గురించి తెలుసు నాకు అసలు పూర్తిగా కూడా తెలియదు. అండ్ ఏదో సిక్ అయినట్టుంది. అరే ఇప్పుడు నా దగ్గర మెడిసిన్ కావాలంటే అక్కడికి వెళ్ళాలి. సర్లే మళ్ళీ రేపు వచ్చినప్పుడు చూద్దాం. అదే ఇప్పుడు బాస్ పాల్ పట్టుకోవడానికి వెళ్దాం. సో సీన్ ఒప్పితే సో బూసి దగ్గరికి టెలిపోర్ట్ అయితే చాలు, అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. ఇంకో బూసిని పట్టుకుందాం అంటారా గైస్ మీ ముందు? సర్లే వద్దులేండి, ఎందుకు మళ్ళీ మీకు చూపించి బోర్ కొడుతుంది. ఒక్క బాస్ పట్టుకుంటాను, తర్వాత ఇంకో బాస్ బూసీని ఎలా పట్టుకున్నానో చూపించక్కర్లేదు, ఎందుకంటే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఓకే, సో ఇలా వచ్చాక నాకైతే ఏంటి ఈ పిల్ల దీన్ని పట్టుకున్న వేస్ట్ గైస్. దీన్ని అరే ఐస్ చేసింది. బాబా దీన్ని ఎందుకు వదిలేండ్రా నేను. ఒకసారి ఆయన ఇలా అయితే పని అవ్వదు, కానీ మన దగ్గర కోల్డ్ రెసిస్టెన్స్ సెట్ ఉంది, అది వేసుకుంటే అమ్మయ్య విన్నారనమాట. అలాంటివి వాడుకోండి గైస్ మీరు పెంకిన్ గడిని వదిలేం. ఎందుకంటే పక్కట కింగ్ పాక ఎందుకు వచ్చింది. సో ఇది వెనకాల ఉంది, అంటే మనం ఎలా వెనక్కి వెళ్ళాలి, దాని తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, సో ఇదేంటిది, ఇది ఇంకోటి ఉంది గైస్, కాకపోతే మనం ఎలా వెళ్ళాలి. ఇది ఏంటంటే ఇది కొంచెం జిలెట్ పాల్ లాగా కనిపిస్తుంది, ఇది కూడా ఎలక్ట్రికల్ పాల్ అనుకుంటా, ఏదో టైపు మన. సర్లే మనమైతే ఇప్పుడు మనం బూసిని పట్టుకోవాలండి. ఓకే, మనం దాని దగ్గర పెట్టాం. ఆ పాయింట్ ఎట్స్ విత్ అటు వెళ్ళాల్సిందే. సో నాకు తెలిసి ఇటు వెళ్ళాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే బేర్ చేయండి గైస్, ఏం చేయలేం గైస్. మా బ్యాక్గ్రౌండ్లో మా రూమ్మేట్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, పని పోవట్లేదు ఉంది అంటే ఏమని వెయిట్ చేసి అలా అన్నది. ఇది డార్క్ పాల్ గైస్, దీన్ని ఆల్రెడీ పట్టుకున్నాను, మీరు చూసే ఉంటారు నా దగ్గర. అండ్ అయితే కాటన్ క్యాండీ ఇచ్చి మనకు అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు మనం వెళ్తుంది పాయింట్ వైపు కాదో తెలియదు, ఎందుకంటే మనం ఇటు పడితే వెళ్ళిపోతున్నాం. అరే సారీ గ్యాస్, ఇలా వెళ్ళాలి అంటే ఏం లేదు గ్యాస్, కొంచెం మధ్య మరుపు. ఎవడాడు ఎవడాడు నన్ను ఎవడో పడుతున్నాడు. నువ్వా? వద్దురా నాయన, చచ్చిపో నీ పాలతో చనిపో. సో గైస్ మీకు ఒక దానికి వెలిగితే చాలు గైస్, అత్తమాటలు పదే వస్తున్నాయి. ఒకసారి పైకి వెళ్ళాలా. నాకు ఇది బూషీది ఒక స్ట్రెచ్చర్ కనిపిస్తే చాలు గైస్, బూషీ స్ట్రెచ్చర్లో ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెచ్చర్ కనిపించిందంటే నేనైతే పక్క ఆ డైరెక్షన్లో వెళ్తే సరిపోద్దని అర్థం అయిపోతుంది. ఓకే, జిలెట్స్ ఉన్నాయి, బూషీ స్ట్రెచ్చర్. ఓ మై గాడ్, ఇన్ని జిలెట్ ఏంటిది, ఇది వాటర్ టైప్ పాల్ జిలెట్స్ కదా ఇవి. ఏంటివి దీని పేరు? ఓ నో వెళ్ళిపోవడం మనకు అలవాటు గైస్. అయ్యో పారిపో అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, ఏం చేయమనుకోండి. సో గైస్ మనమైతే అక్కడికి వెళ్ళాక కలుద్దాం. అప్పుడు దాకా మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడేస్తాను వీడియో, అయితే చూడొచ్చు మీరు.
ఓకే ఇదే ఇప్పుడైతే దీన్ని పట్టుకుందాం గాయ్స్ లెవెల్ 31. ఒక్క దెబ్బ గొడ్డు మీద ఇద్దాం అబ్బాబాయ్. జాగ్రత్త గైస్ దీంతో జాగ్రత్త. ఓ దీని హెల్త్ 2000 ఈజీ అయితే ఈజీ పీజీ. అటాక్ ఇచ్చింది అమ్మ మిస్ అయింది గైస్. టార్గెట్ చేసింది గైస్ ఇంకా అయిపోయింది గైస్ మన బతుకు అయిపోయింది గైస్. మిస్ అయింది కాకపోతే ఓకే వీడు ఒకటి చాలు నాకైతే. నాకు తెలిసిన మట్టుకి మనోడు ఒకటి చాలు అని నాకు అనిపిస్తుంది. మనోడు హెల్త్ తగ్గుతుంది చూసుకోవాలి ఇంకో పాల్ని వదలడానికి. అండ్ రింగ్ ఆఫ్ మెర్సీ ఎట్టుకున్నా లేదు చూద్దాం గైస్. అరే ఇది గ్లిచ్ అయింది గైస్. ఇది ఓ నో ఈ మధ్యలో వీళ్ళని కూడా నా బొక్కగలి వీళ్ళని లేపేస్తాను. వీళ్ళు లేచిపోవాలి గైస్. అరే నేను రింగ్ ఆఫ్ మెర్సీ ఎట్టుకుని కొట్టించి టార్గెట్ చేసింది గైస్. ఒకసారి ఆగండి అదే అయిపోయింది. సో ఇప్పుడు ఒక 500 హెల్త్కి వచ్చాక తీసేద్దాం వెనక్కి. అది 500 కాదు ఒక 200 తీసేద్దాం గైస్. నన్ను చూసింది కొడుతుంది ఇంకా చచ్చాను. ఎలక్ట్రికల్ పాలు దాన్ని రే మళ్ళీ వచ్చి కుద్దడం కాకుండా మిస్ అయింది గైస్. వెనక్కి తిరిగి చూడాలి ఇప్పుడు మనం. హెల్త్ అయితే 680 అంట. మన వైపు వచ్చేస్తుంది అది. ఈ పక్కకి లెఫ్ట్ సైడ్ సి ప్లస్ షిఫ్ట్. అరే సీల్ తీయాలి వాయిస్ ఫస్ట్. కూర్చుని పోతున్నాడు వీడు అన్నమాట. 85. సరే మన పాలు అయితే చాలా వరకు డ్యామేజ్ వస్తుంది గట్టిగానే వస్తుంది. 200 ఇంకొక 100 మనం తీసేయండి వెనక్కి లాగాలి. ఓకే అమ్మ అరే మిస్ అయింది గైస్. బాస్ తెచ్చింది ఇచ్చి బాబు. సో గైస్ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే చాలా వరకు లేట్ అయింది. దానికి నేనైతే సారీ చెప్తున్నాను గైస్. అండ్ మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్ గైస్.